సో ఈరోజు విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేశ్వర్ వాళ్ళు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించారు. అంటే సైబర్ నేరాలు దానికి యాక్చువల్గా ఎలాగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్ అయితే నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచారు. నేను డిఎస్పీగా తెలంగాణ స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా పనిచేసి దాదాపు 34 సంవత్సరాలు రిటైర్ అయ్యాను. అయితే సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్లో కూడా ఫ్యాకల్టీగా ఉన్నాను. అయితే మామూలుగా చాలామంది ఈ కాలంలో మనం చూస్తున్నాము సైబర్ నేరాలకి ఎట్లా విక్టిమ్స్ అవుతున్నారు. అంటే ఫ్రాడ్స్టర్ రోజు రోజుకి పెరిగిపోయి ఎలా వాళ్ళని అంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు చదువులేని వాళ్ళు మటుకే ఈ సైబర్ నేరాలకి ఇదవుతుంటారని. కాదు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఫ్రాడ్స్టర్స్ గుడి కొట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సందీప్ ముడల్కర్ గారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో ఆయన మేము క్రైమ్ సీన్లో చాలా క్రైమ్ సీన్స్ మామూలుగా తిరుగుతూ ఉంటాము. సో సీన్ ఆఫ్ క్రైమ్లో మనకి కొన్ని ఆధారాలు దొరుకుతుంటాయి. ఒకసారి ఏంటంటే సెల్ ఫోన్లు కూడా దొరుకుతుంటాయి. ఆ సెల్ ఫోన్ని మనకి ఎలాగ అసలు దానికి డేటా అంటే ఇప్పుడు ఎవరో లాస్ట్ కాల్ ఎవరు చేశారు దాన్ని ఎలా డేటా ట్రాక్ చేయాలంటే జనరలీ మేము ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అప్రోచ్ అవుతుంటారు. సో వాళ్ళు ట్రాక్ చేసి యాక్చువల్ నిందితుడు ఎవరు అని చెప్తే తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి ఆ లొకేషన్ బట్టి వాళ్ళని పట్టుకొస్తూ ఉంటారు. కాబట్టి ఇదే యాక్చువల్గా ఒక పెద్ద ఇది అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు కదా. ఈ నేరాలు అనేది మామూలుగా చాలా 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 ఫ్రాడ్స్టర్స్ చాలా కొత్త తరాలు ఈ రోజు ఉన్న ఇది రేపు మారిపోతుంది అనమాట. కాబట్టి ఇదొక ఛాలెంజ్ అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ దీన్ని ఛేదించడం. సో ఇట్లా ఇప్పుడు ఈ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టిన ఈ కాలేజ్ వాళ్ళకు కూడా మేము అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలానే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్ లెవెల్ నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కరోనా టైంలో బయటికి పోకుండా చిన్న పిల్లలు గేమ్స్ అది ఆడి చాలామంది కూడా బాధితులు మనం చూస్తున్నాము. చాలా కంప్లైంట్స్ కూడా పోలీస్కి వచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంటు పర్టికులర్లీ సైబర్ నేరాన్ని అరికట్టడానికి కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు మనం. కాబట్టి వాళ్ళు కూడా సఫలీకృతం అవుతున్నారు. కాకపోతే మనం ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అనుకోండి లేకపోతే ఎవరన్నా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపట్టి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా స్కూల్ లెవెల్ నుంచే స్కూల్ పిల్లల నుంచే కాలేజ్ లెవెల్ వరకు ఇటువంటి కార్యక్రమాలు చేపడితే అట్లీస్ట్ కొంతవరకైనా ఈ నేరాలను అరికట్టవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను.